హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా, ఒక సీఈఓ ప్రేమ కథ, పార్ట్ 93. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఎదురుగా మిర్రర్ వైపు దృష్టి పడిన వీజేకి అందులో బాబునెత్తుకున్న స్వప్నిక, తను ముగ్గురు కనిపించడంతో అతని మనసులో, మైండ్లో ఆ పిక్చర్ క్యాప్చర్ అవుతుంది. తర్వాత ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదిలా ఉండగా సంతానం నిన్నటి నుండి ఆ పటేల్ అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకటం లేదు. ఈడి తెలివి తగలయ్యా, ఎక్కడ దాక్కున్నారో నా కొడక, 2 రోజుల నుండి వెతుకుతున్నా కానీ ఒక్క క్లూ కూడా దొరకటం లేదు అని మనసులో తిట్టుకుంటూ బైక్ పైన బయటికొచ్చాడు సంతానం. యామీ ఓబీలను వాడికి అప్పజెప్పమన్న టైం దగ్గర పడుతుంది. పటేల్ స్వప్నికకు మళ్లీ ఫోన్ చేయకముందే వాణ్ణి పట్టుకోవాలని చెబుతాడు వీజే. దాంతో కొంచెం చిరాగ్గా ఉన్న సంతానం తన దారికి ఎవరో అమ్మాయి అడ్డు రావటంతో సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ అమ్మాయి కెవ్వుమని అరుస్తూ కింద పడిపోగా భయంతో స్పృహ తప్పుతుంది. ఓ పక్కన తన బైక్ ఆపి కంగారుగా ఆ అమ్మాయి దగ్గరకొచ్చిన సంతానం అప్పటికే అక్కడ జనాలందరూ గ్యాదర్ అవటంతో, హేయ్, ఎవరైనా రండయ్యా, హెల్ప్ చేయండయ్యా, అందరూ గుంపులా నిలబడితే ఎలా అని అరుస్తాడు. ఏంటి బాబు, చూసుకోవా, ఇప్పుడు నా మనవరాలి సంగతేంటి అని ఆ అమ్మాయి వెంటున్న బామ్మ బాధగా ఏడుస్తూ అడుగుతుంది. ఇంతలో ఒక అతనొచ్చి, రండి సార్, నేను అంబులెన్స్ డ్రైవర్ని, పక్కనే హాస్పిటల్ ఉందిగా, తీసుకెళ్దాం పదండి అంటాడు ఆ డ్రైవర్. వెంటనే సంతానం ఆ అమ్మాయిని ఎత్తుకుని అంబులెన్స్లో పడుకోబెడతాడు. ఆ అమ్మాయితో పాటు వాళ్ల బామ్మ కూడా అంబులెన్స్ ఎక్కి కూర్చుంటుంది. సంతానం డ్రైవర్ పక్కన కూర్చుంటాడు. అంబులెన్స్ స్టార్ట్ చేసిన డ్రైవర్ ముందుకు తీసుకుని వెళ్ళక అతని ఫోన్ రింగ్ అవుతుంది. అంబులెన్స్ డ్రైవర్, అన్నా, ఏం సంగతి చెప్పు అని అంటాడు. అటువైపు నుంచి మాట్లాడుతున్న మాటలు కూడా బయటికి క్లియర్గా వినబడుతూ ఉంటాయి. అరే బాబు, రంగాపేట్ దగ్గర ఒక పాడుబడిన అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి రావాలరా అని అంటాడు అతను. ఏ అమ్యూజ్మెంట్ పార్క్ అన్నా అది? ఊరి బయటున్న పాడుబడిన పార్క్ గురించా మీరు చెప్పేది? అది మూసేశారు కదన్నా, మరి అక్కడెవరున్నారు? ఎవరి గురించి వెళ్ళడం అని డౌట్ఫుల్గా అడుగుతాడు ఆ అంబులెన్స్ డ్రైవర్. అతని నోటి నుంచి అమ్యూజ్మెంట్ పార్క్ అని వినగానే నిన్న తను వీజేతో కలిసి అటాక్ చేసిన పార్క్, వీళ్లు మాట్లాడుతున్న పార్క్ ఒకటేనని సంతానంకి అర్థమవుతుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు క్వశ్చన్స్ వేయొద్దని? చెప్పిన పని చెయ్యి అంతే. అక్కడొక ఫ్యామిలీ ఉంటుంది, భార్యాభర్తలు, ఒక అబ్బాయి. వాళ్లను నేను చెప్పిన అడ్రస్కి తీసుకురావాలి అని అంటాడు అతను. అక్కడున్న ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా స్వప్నిక వాళ్ల అక్క బావ అయ్యుంటారని మనసులో అనుకుంటాడు సంతానం. ఏ టైంకి పటేల్ అన్నా, ఎక్కడికి తీసుకురావాలి అని కంగారుగా అడుగుతాడు అంబులెన్స్ డ్రైవర్. ఆ పార్క్ అది ఓపెన్ ఉందా లేదా అన్నది నీకనవసరం. నేను చెప్పింది చెయ్యి. అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ చెయ్యి. అప్పుడు అక్కడున్న వాచ్మెన్కి నేను చెప్తే నిన్ను లోపలికి వెళ్ళనిస్తారు అని అంటాడు అటువైపు నుంచి పటేల్. మంచిదన్నా, నేనక్కడికి 1 గంటలో వెళ్తాను. నాకొక బేరం తగిలిందిలే, వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి అటు వెళ్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఆ అంబులెన్స్ డ్రైవర్. ఏంటయ్యా, అమ్యూజ్మెంట్ పార్కు అది మూసేశారు కదా, అక్కడెవరుంటారు అని ఏమీ తెలియనట్టు అడుగుతాడు సంతానం. అవన్నీ మీతో మాట్లాడొద్దు సార్ అని ఏదో సీక్రెట్ చెబుతున్నట్టు అంటాడు ఆ డ్రైవర్. అయ్యో, ఇవన్నీ నాకేం తెలీదు, ఏదో నువ్వు మాట్లాడుతుంటే సరదా కడిగా అంతే అని సర్దుకుంటాడు సంతానం. అదేం లేదు, అవన్నీ ఓపెన్ సీక్రెట్ సార్. ఈ సిటీలో ఇల్లీగల్ దందాలు చేసేది ఒక్కడే, ఆ పటేల్ అన్న. ఆయన జోలికి మనం అస్సలు వెళ్ళొద్దు, ఎంత వెళ్లకుంటే అంత మంచిది అని అంటాడు అంబులెన్స్ డ్రైవర్. సంతానం భయపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ, అవునా, ఏం చేయమంటున్నాడు? నేనెవరితో చెప్పరు బాబు, ఇవన్నీ మూవీస్లో చూస్తుంటాం. అలాంటిది రియల్ లైఫ్లో వింటుంటే కొంచెం తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అని అంటాడు సంతానం. 6 ప్యాక్ బాడీతో దిట్టంగా
ఒక ఐపీఎస్ ఆఫీసర్లా చాలా స్టైల్గా కనిపిస్తున్న అతన్ని ఓసారి అలా కింది నుంచి మీది వరకు చూస్తాడు ఆ డ్రైవర్. తనని అలా చూస్తున్న ఆ డ్రైవర్ మనసులో ఏం మెదులుతుందో ఈజీగానే గెస్ చేసిన సంతానం, అంటే నేను ఈ సిటీకి కొత్త, అందుకే అలా అడిగాను అని నసుకుతూ అంటాడు. అతను పెద్ద రౌడీ సార్. ఈ చుట్టుపక్కల ఎటువంటి దందా అయినా వాడే చేస్తాడు. అప్పుడప్పుడు వాడు కూనీ చేసిన వాళ్లను పోస్ట్ మార్టం కోసం ఇక్కడే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పచెప్పమంటాడు. రెగ్యులర్గా వాడేదో ఓ దందా కోసం నాకు ఫోన్ చేస్తుంటాడు. ఇప్పుడు ఆ ఊరి బయట పాడుపడిన అమ్యూజ్మెంట్ పార్కులో ఎవరో ఉంటారంట. వాళ్లను తీసుకొచ్చి ఆయన అడ్డా దగ్గర దింపాలంట అని గుసగుసగా చెబుతాడు ఆ అంబులెన్స్ డ్రైవర్. ఈ మాటలు విన్న సంతానంకి తను వెతుకుతున్న పటేల్ ఆ డ్రైవర్ చెబుతున్న పటేల్ ఒక్కడే అని అర్థమవుతుంది. వాడి అడ్రస్ అడిగేంతలో హాస్పిటల్ రావటంతో అంబులెన్స్ డ్రైవర్ కిందికి దిగుతాడు. చూడు, నీ ఫోన్ నంబర్ చెప్పు అని అంటాడు సంతానం. అప్పటి వరకు ఫ్రీగా మాట్లాడిన ఆ అంబులెన్స్ డ్రైవర్ తన ఫోన్ నంబర్ అడగటంతో భయపడుతూ, ఫోన్ నంబరా? ఎందుకు సార్ అని అయోమయంగా అడుగుతాడు. అయ్యో భయపడకయ్యా, ఇంతకీ నీ పేరేంటి అని ఆ డ్రైవర్ భుజం పైన చేయి వేస్తూ అడుగుతాడు. వెంకీ సార్ అని కొంచెం భయంగా చెబుతాడు. ఎస్, చూడు వెంకీ, ఈ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆమెను దగ్గరుండి చూసుకో. ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం నేను భరిస్తాను. నీకిప్పుడు ఒక 1,00,000 రూపీస్ పంపిస్తున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్కువైతే నాకు ఫోన్ చేసి అడుగు. ఇఫ్ అమౌంట్ మిగిలితే నువ్వు యూస్ చేసుకో అని వెంకీ ఫోన్ నంబర్ కనుక్కొని అతనికి అమౌంట్ పంపిస్తాడు సంతానం. వింతగా మొహం పెడుతూ, ఇదేంటో ఈ మధ్య ఇలాంటి కేసులు తగులుతున్నాయేంటి నాకు అని తలగొక్కుంటాడు వెంకీ. ఏంటి ఏదో గొడుగుతున్నావు అని అర్థం కానట్టు అడుగుతాడు సంతానం. సేమ్ మీలాగే ఒక 20 రోజుల క్రితం కూడా ఒక అతను ఇలాగే నాకు ఫోన్ చేశాడు. అక్కడికి వెళ్తే ఈ పటేల్ అన్న గ్యాంగ్ని తుక్కురెగ్గొట్టాడు. ఒక్కడే మనిషి అన్నా 20 మందిని లేపకుండా మట్టి కరిపించాడంటే నమ్మండి. నాకైతే అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే ఒక హాలీవుడ్ సినిమాలా కనిపించింది. అతను కూడా అచ్చు హాలీవుడ్ హీరోలాగా అందంగా ఉన్నాడు. పాపం అతనిపై కూడా ఎవడో కత్తితో అటాక్ చేశాడు అని ఆశ్చర్యంగా చెబుతాడు వెంకీ. వెంటనే సంతానం అతని వైపు అయోమయంగా చూస్తూ, ఎప్పుడు అని అడుగుతాడు. అదే సార్ ఆ మధ్య అని ఆ డేట్ చెప్పగానే అప్పుడు సంతానానికి స్ట్రైక్ అవుతుంది. ఆ రోజు తన బాస్ వీజే మీద అటాక్ చేసిన వాళ్లే కావచ్చని అనుకున్న అతను టక్కున తన మొబైల్ తీసి అందులో ఉన్న వీజే ఫోటో వెంకీకి లెన్స్ చూపించి, ఈయనేనా అని అడుగుతాడు. అవును, ఈయనే. నాకు ఫోన్ చేసి ఆ పటేల్ అన్న గ్యాంగ్ వాళ్ళందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయించమని చెప్పాడు. నా అకౌంట్కి 3 లక్షల రూపాయలు పంపించాడు. ఆ మనీ సరిపోవడమే కాకుండా నాకే ఓ 50,000 మిగిలాయి. వాటిని నా కూతురు పేరున బ్యాంక్లో ఫిక్స్ చేశాను సార్. అంత పెద్ద మొత్తం ఇంతవరకు ఇల్లీగల్ దందా చేసే ఈ పటేల్ అన్న కూడా ఇవ్వలేదు. అప్పుడే ఆ బేవర్స్ గాళ్లంతా పటేల్ అన్న గ్యాంగ్ అని గుర్తుపట్టి ఆ అన్నకు కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని సంతోషంగా నవ్వుతూ చెప్పాడు వెంకీ. అవునా, ఈయనే మా బాస్, వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ విరాజ్ రవిచంద్ర, విజయ్ సార్ అని ప్రౌడ్గా చెబుతాడు సంతానం. అవును సార్, ఒక 2-3 సార్లు ఈ సార్ ఆఫీస్ కూడా చూశాను. ఒక 2-3 సార్లు పటేల్ అన్న గర్ల్ ఫ్రెండ్ని ఆఫీస్ దగ్గర దింపాను అని అంటాడు వెంకీ. ఏంటి, ఈ అంబులెన్స్లోనా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అయ్యో లేదు సార్, కార్లో దింపేవాణ్ణి. పాపం ఆ మేడం ఈ మధ్య రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిందంట అని బాధగా చెబుతాడు వెంకీ. షాకుల మీద షాకులిస్తున్న వెంకీ మాటలకు సంతానం పూర్తిగా ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి. కానీ తను తీసుకున్న స్పెషల్ ట్రైనింగ్ వల్ల ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ మార్చకుండా, ఓ అవునా, పాపం, పిటి అని బాధగా అంటాడు సంతానం. ఇక్కడ గెస్ట్ హౌస్లో జ్యోతిక వంట చేయడంతో డైనింగ్ టేబుల్పై అన్ని సర్దుతుంది స్వప్ని. అందరూ వచ్చి లంచ్ చేయండని పిలుస్తుంది జ్యోతిక. అక్కడ మొత్తం తన ఫ్యామిలీనే ఉండటంతో విజయ్ కొంచెం మొహమాట పడుతున్నాడని గమనించిన స్వప్నిక అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అందరూ తినటం మొదలు పెడతారు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది మామగారు అని విజయ్ అమరేందర్ని చూస్తూ అడుగుతాడు.
ఇప్పుడు బానే ఉందల్లుడు, డైలీ మహేష్ వస్తున్నాడు కదా అని అంటాడు అమరేందర్. వాళ్ళిద్దరి మధ్య మాటల కన్వర్జేషన్ చూస్తే ఎన్నో ఏళ్లుగా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉన్నట్టుగా కనబడుతున్న ఆ బాండింగ్ చూసి ఆశ్చర్యపోతుంది స్వప్నిక. అంటే మహేష్ అన్నయ్య కూడా తెలుసా అని మనసులో అనుకుంటుంది. అక్కడ తన ఫ్యామిలీని చూసిన తర్వాత స్వప్నిక మెదళ్ళలో ఎన్నో లెక్కలేనన్ని క్వశ్చన్స్ మెదులుతూ ఉంటాయి. సడన్గా తన తండ్రి అక్కాబావలను చూడగానే ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్లను చూశానన్న సంతోషంలో అన్నీ మర్చిపోతుంది. ఇప్పుడు కొంచెం స్థిమితపడటంతో ఆ క్వశ్చన్స్ అన్నీ ఆమె మెదడులో రైజ్ అవ్వటం మొదలయ్యాయి. వాటిని క్లియర్ చేసుకోవాలంటే ఇప్పుడే అడగాలని అనుకుంటుంది స్వప్నిక. కానీ వీజేకి చెప్పాలని ఉందో లేదో, ఇంతమందిలో అడిగితే అతను ఫీల్ అవుతాడేమో అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది స్వప్నిక. ఆమె ముఖాన్ని చూస్తున్న వీజేకి బాగానే అర్థమవుతుంది. ఆమె లోపల ఎంతో స్ట్రగుల్ అవుతుందని అనుకున్నాడు విజయ్. ఏంటి స్వప్ని, ఏదైనా అడగాలనుకుంటున్నావా అని ఆమెను కదుపుతాడు విజయ్. ఏంటి మరిది గారు, మా చెల్లి చెప్పకముందే నువ్వు తన ఫేస్ చూసి గుర్తుపట్టేస్తున్నావు అని నవ్వుతూ అంటుంది జ్యోతిక. నిజం జ్యోతి, స్వప్ని చాలా లక్కీ. విజయ్ లాంటి హస్బెండ్ తనకి దొరకటం నిజంగా అదృష్టం ఉండాలి అని నవ్వుతూ అంటాడు అమరేందర్. అతను తన ఫీలింగ్స్ గమనిస్తున్నాడని తనకే కాదు, అక్కడున్న తన ఫ్యామిలీకి కూడా తెలియటంతో ఒక అందమైన చిరునవ్వు ఆమె పెదవులపై మెరుస్తుంది. వెంటనే విజయ్ వైపు కళ్ళెత్తి చూస్తుంది. లేదు మామగారు, మీ కూతురు నాకు భార్యగా దొరికినందుకు నేను లక్కీ అని నవ్వుతూ అంటాడు విజయ్. ఇంకేం, నీ క్వశ్చన్ బ్యాంక్ని ఓపెన్ చెయ్యి అని అంటాడు విజయ్. నాన్నగారిని ఎలా కనిపెట్టావు విజయ్? ఎప్పటినుంచి మీ దగ్గరుంటున్నారు? ఈ విషయం మహేష్ అన్నయ్య కూడా తెలుసా? అసలు అక్కాబావ వాళ్ళున్న ఆ ప్లేస్ గురించి కూడా నీకెలా తెలిసింది అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతుంది. ఇక ఆపుతావా? నీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెబుతాను విను. నువ్వు ప్రతిసారి టెన్షన్ పడుతూ ఆ భరత్గాడికి భయపడుతూ కనబడ్డావు. మన పెళ్ళయ్యాక కూడా వాడి నిన్ను వెతుకుతూ మన ఇంటి వరకు రావడంతో ఇక నా వల్ల కాలేదు. అసలు వాడి ఇంటెన్షన్ ఏంటని వాడిపై ఒక కన్ను వేయమని వాణ్ణి రోజూ ఫాలో చేయమనడంతో నా మనుషులు వాడి బేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో అక్కడికి వెళ్ళి చూస్తే మామగారు కనిపించారు అంటూ ఆ సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటూ చెప్తాడు విజయ్. అలాంటప్పుడు ఈ విషయం అప్పుడే చెప్పొచ్చుగా, నా దగ్గరెందుకు దాచారు అని అలకగా అంటుంది స్వప్నిక. నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకునేంతలోనే నా పైన అటాక్ జరిగింది. తర్వాత నీకు తెలిసిందే కదా, మనం ఫ్రీగా ఎక్కడున్నామని. మళ్ళీ నిన్న అదొక ఇన్సిడెంట్ అయింది అని అంటాడు విజయ్. ఆ లాస్య ఆమె గుర్తు తెచ్చుకోగానే ఒక్కసారిగా ఆమెలో ఉన్న హ్యాపీనెస్ అంతా ఎక్కడికో ఎగిరిపోతుంది. తన ఫ్యామిలీని చూసిన సంతోషంతో తను ఎదుర్కోబోయే పెద్ద ప్రాబ్లంని కొద్దిసేపు మరిచిపోయిందనే చెప్పాలి. తీరా అది గుర్తు రావటంతో ఒక్కసారిగా డల్గా మారిపోతుంది. ఇంతసేపు ఎంతో నిండు చందమామలా వెలిగిపోతున్న భార్య ముఖం ఒక్కసారిగా పాలిపోవడంతో విజయ్కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏమైంది మళ్ళీ? దీని మైండ్లో ఇంకేం సమస్య ఉంది? ఎందుకలా ముఖం వేలాడదీసింది? ఇప్పటి వరకు బానే ఉందిగా అని తన మనసులో స్వప్నిక గురించి ఆలోచిస్తుంటాడు విజయ్. స్వప్ని, ఏమైంది? ఎనీథింగ్ రాంగ్ అని ఆమెను గుచ్చిగుచ్చి చూస్తూ అడుగుతాడు. అమ్మో, ఇలాంటి క్వశ్చన్ విజయ్ నోటి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా దాన్ని తెలుసుకునే వరకు వదలడు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్న స్వప్నిక తన పెదవుల మీదికి రాణినవ్వు తెచ్చుకుని, ఏం లేదు విజయ్, అంతే. అది సరే కానీ మరి అక్కాబావ వాళ్ళున్న ప్లేస్ గురించి ఎలా కనిపెట్టావు అని మళ్ళీ అడుగుతుంది. ఆమె తన ఫీలింగ్స్ని తన నుండి హైడ్ చేయాలనుకుంటుందని, ఆమె మనసులో ఏదో తెలుస్తుందని ఎప్పుడో గమనించిన విజయ్ ఏమీ తెలియనట్టు గమ్మున ఊరుకుంటాడు. ఏముంది, నువ్వు పంపిన వీడియోతోనే నేను గుర్తుపట్టేశాను అని చిన్నగా నవ్వుతాడు విజయ్. ఏంటి, నేను పంపిన వీడియోతోనా అని ఆశ్చర్యపోతుంది స్వప్నిక. అప్పుడు జ్యోతిక, అమరేందర్, హేమంత్ కూడా అతని వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అవును, నువ్వు పంపిన వీడియో కరెక్ట్గా చూస్తే నీకు అర్థమవుతుంది. బాబీ పరిగెత్తుతున్న దగ్గర వెనుక వైపు ఫెరస్ వీల్ షాడో పడుతుంది.
అలాగే ఆ వీడియోని జూమ్ చేసి చూస్తే దూరంగా పార్క్ గేట్, దానిపై 3 గుర్రపు బొమ్మలు, అందులో ఒక గుర్రపు బొమ్మ తోక తెగి ఉంది. మళ్ళీ చుట్టూ పాడైపోయి రష్టపట్టిన బొమ్మలు, కీచుమన్న సౌండ్స్ వినిపిస్తున్నాయి. దాంతో నేను ఆ సిటీలో పాడుబడి మూసుకుపోయిన అమ్యూజ్మెంట్ పార్క్ ఎక్కడుందో అని ట్రేస్ చేస్తే తెలిసింది. ఆ ఫొటోస్కి నువ్వు పంపిన వీడియోకి మ్యాచ్ అయింది అని చెప్తాడు విజయ్. అంతే, అందరూ అతని నాలెడ్జ్కి, అతని కీన్ అబ్జర్వేషన్కి ఫిదా అయిపోగా జ్యోతిక నోరు తెరిస్తే హేమంత్ సూపర్ అంటూ చేత్తో టేబుల్పై క్లాప్స్ కొడుతున్న సౌండ్ చేస్తాడు. భోజనాలు అయ్యాక ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అది అమరేందర్ని ఉంచిన గెస్ట్ హౌస్. స్వప్నికను తీసుకొచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు విజయ్. స్వప్నికకు ఆ ఇల్లు బాగా నచ్చటంతో, విజయ్, ఇక్కడ మన బెడ్రూమ్ ఎక్కడా చూపించు, అలాగే ఒకసారి ఈ ఇల్లంతా చూద్దామా అని అడుగుతుంది. అంత బాగా నచ్చిందా స్వీట్ హార్ట్ అని ఆమెను తన గుండెల మీదికి లాక్కుంటాడు విజయ్. అవును, నువ్వంటే నాకెంత ఇష్టమో అంత నచ్చింది, ప్రామిస్ అని అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అంటుంది స్వప్నిక. ఆమెను ఈజీగా తన చేతులతో పైకి లేపి ఎత్తుకొని మెట్లెక్కుతూ ఉంటాడు. మరి ఇంత సర్ప్రైజ్ ఇచ్చిన నాకు గిఫ్ట్ ఏం లేదా స్వీట్ హార్ట్ అని చిన్నగా నవ్వుతూ అడిగిన అతను ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి కింద దింపుతాడు. వెంటనే అతని 2 భుజాల మీద చేతులు వేసిన స్వప్నిక, విజయ్, నీకు గిఫ్ట్ కావాలా అని అతని కళ్ళల్లోకి చాలా ఇంటెన్షన్తో చూస్తూ గుసగుసగా అడుగుతుంది. అతను కూడా అంతే క్యూరియస్గా ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తుంటాడు. విజయ్, నిన్ను కావాలని కోరుకునే, నిన్ను సొంతం చేసుకోవాలని చూసే అమ్మాయిలు ఎంతోమంది ఈ ప్రపంచం మొత్తం ఉన్నారు. నీ చిటికెన వేలిగూరు తాకినా చాలంటూ వాళ్ల ఆస్తిపాస్తులన్నింటినీ నీకు దారపోసే అందమైన అమ్మాయిలు, నీ కంటి చూపు సోకినా చాలు నీతో చంద్రమండలంలో సైతం కాపురం పెట్టేంత బిలియనీస్ లాంటి నాకంటే అందమైన అమ్మాయిలు ఎందరో ఉన్న నీ సర్కిల్ని వదిలిపెట్టి కొండంత ఉన్నవాళ్ల ముందు ఇసుక రేణువంతా కూడా లేని నన్ను చూస్ చేసుకుని నీ లైఫ్లోకి తెచ్చుకున్నావు. ప్రేమరాహిత్యంతో అల్లాడిపోతూ నేనున్నాను అనే చేయి కోసం ఎదురుచూస్తున్న నాకు అంతకు మించిన నీ కౌగిలిని నాకు అందించావు. దూరమైన నా ఫ్యామిలీని దగ్గర చేర్చావు. ఇవన్నీ నా లైఫ్లో వాల్యుబుల్ థింగ్స్, వెలకట్టలేనివి. వీటి ముందు నేను నీకు ఏమిచ్చినా నా దృష్టిలో తక్కువే. కానీ నేను ఎక్కడున్నా, ఎప్పుడైనా నా గుండెలో నీపై పదిలంగా దాచుకున్న అంతులేని ప్రేమను మాత్రం నీకు గిఫ్ట్గా ఇస్తాను విజయ్ అని కన్నీళ్లతో అతని పెదవులపై ముద్దు పెడుతుంది స్వప్నిక. ఆమెతో ఏదో చిలిపిగా అల్లరిగా గిఫ్ట్ కావాలని అన్నాడు. కానీ తన పైన ఉన్న ఆమె అంతులేని ప్రేమని మాటల్లో ఇంత అద్భుతంగా, అది కూడా జన్మజన్మలకు మరిచిపోలేని విధంగా అందమైన మాటల్లో చెబుతుందని ఊహించని విజయ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోగా అతని కళ్ళు చెమ్మగిల్లడమే కాదు, తన పెదవులపై చేరిన గులాబీ రేకుల్లాంటి సుతిమెత్తని స్వప్నిక పెదవుల స్పర్శకు చెలించిపోయాడు. అంతే, తన 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకున్న విజయ్ తుఫానులా స్వప్నికను గాఢంగా చుట్టుకుపోయాడు. తన పెదవులతో ముడివేసిన ఆమె తేనెలూరు పెదవులు చాలా ఇష్టంగా తన అధరామృతాన్ని కొసరి కొసరి అతనికి రుచి చూపిస్తుంటే సున్నితంగా ఆస్వాదిస్తూ విజయ్ తనేం తీసిపోనన్న విధంగా ఆమె కోసం తపించిపోతూ ఆ పెదవులందుకొని ముద్దాడగా స్వప్నిక విజయ్లు ఇద్దరూ పరవశంతో కళ్ళు మూసుకొని చెప్పలేనంత ప్రేమగా 1 by 1 లిప్స్ని మార్చి మార్చి ఊపిరి భారమవుతుంటే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ డీప్గా కిస్ చేస్తూ అలా అరగంటైనా విడిపోలేనంత గాఢంగా ఆ ముద్దులో మునిగిపోతారు. ఇంతలో విజయ్ ఫోన్ రింగ్ అవుతుంది. సంతానం ఇంకా విజయ్ ఇద్దరూ పటేల్ని కనుక్కుంటారా? లాస్య గురించి స్వప్నిక ఏం ఆలోచిస్తుంది? స్వప్నిక బాధపడితే తట్టుకోలేని, ప్రతి సమస్యను ఈజీగా సాల్వ్ చేయగల సత్తా ఉన్న విజయ్ ఇప్పుడు కూడా ఆమెను సేవ్ చేస్తాడా? తెలుసుకోవడానికి తరువాతి పార్ట్ వినండి. విన్న తర్వాత వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.